హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ధరణిని రద్దు చేస్తారని చెప్పేసి ప్రభుత్వము నుంచి ఒక అప్డేట్ రావడం అనేది జరిగింది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధరణిని రద్దు చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు నిన్న తెలియచేయడం అనేది జరిగింది. అయితే ఈ ధరణిని ఎందుకు రద్దు చేస్తారు అనేటువంటి విషయంలోకి వెళ్తే, అనుభవజ్ఞుల కాలంను తీసేసి పట్టాదారుల యొక్క కాలంను మాత్రమే ఉంచారు అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే దీని ద్వారా భూ సమస్యలు, పేదవారికి భూ వివాదాలు ఎంతగానో వచ్చాయి. కాబట్టి ఈ ధరణిని మేము పూర్తిగా రద్దు చేసి వారికి సరైనటువంటి పద్ధతిలో ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వారికి ఈ భూమి అందేలా చూస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేయడం అనేది జరిగింది. అయితే దీనిని బట్టి చూసినట్టయితే ఎవరైతే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఈ ప్రభుత్వం కూడా తప్పులో అడుగు వేస్తున్నట్టు అర్థమవుతుంది. పట్టాదారులు ఎవరైతే ఉంటే వాళ్ళకు మాత్రమే భూమి ఉంటుంది. గెస్టర్ రూపంలో అయినా కానీ, గిఫ్ట్ రూపంలో అయినటువంటిది కానీ, ఒకవేళ కొనుగోలు చేసినటువంటి భూమి కానీ వారి యొక్క బొటనవేలు పైన ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్టయితే మునుపటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే వాస్తవం అని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఈ ధరణిని పూర్తిగా రద్దు చేయడం వలన 100% ప్రజలలో ఆందోళన అనేది నెలకొంటుంది. ఇప్పటికే రైతు బంధు కూడా పడలేదు. ఒకవేళ ఇదే ధరణిని రద్దు చేస్తే రైతు బంధు వాళ్ళు ఇస్తామన్నటువంటి రైతు భరోసా ఏ విధంగా ఇస్తారు అనేటువంటి దానిపైన కూడా స్పష్టత లేదు. అయితే ఎట్టవేళకి ఈ ధరణిని రద్దు చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎమే ప్రకటించడం అనేది ఒక చర్చనీయాంశంగా మనం చూసుకోవచ్చు.